శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. మనము సుమతి శతకం ద్వారా శతకకారుల ఉపదేశాలను పాఠాలను నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఈ శ్లోకంలో బలవంతుడ నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అంటున్నాడు. ఇది మనకు చాలా విశేషమైన పాఠం. ఎందుకంటే నేను బలవంతుణ్ణి, నాకేమి అని గర్వంతో తిరిగితే ఆ గర్వము చాలా కాలం ఉండదు. ఎందుకంటే ఎంతో బలమైన సర్పం కూడా చలిచీమల అంటే చీమలతో కూడా సర్పానికి ప్రమాదం ఉంది. అటువంటి విషయాన్ని మనము లౌకికంగా మర్చిపోతుంటాము. మనకు కొంత శక్తియుక్తులు ఉన్నాయి అన్న గర్వాన్ని మనం అనునిత్యం ప్రదర్శిస్తూ ఉంటాము. ఎందుకంటే మహాగజాన్ని కూడా బంధించగలిగే శక్తి కేవలం దర్భ అంటే మనకు గడ్డిపోచతో చేసిన వాటితో గజాన్ని కూడా బంధించవచ్చు. ఎందుకంటే సంఘటితం అనే శక్తి ముందు ఒక్కరి బలం ఎప్పటికీ కూడా నిలవదు. ఈ విషయాన్ని మనం గుర్తు లేకుండా మనకు కొంత ఆర్థిక అంగబలం, అందుకనే భజగోవిందంలో చెప్తాడు ఎవరు, శంకరాచార్యుల వారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాలా సర్వం అంటాడు. ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మా కురు, ఈ గర్వం వద్దు. ఎందుకంటే ధనబలం జనబలం కాబట్టి మా కురు ధన జన యవ్వనం అనేది విశేషమైన గర్వాన్ని తెస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ క్షణంలో వారికి తెలియదు వారు భవిష్యత్ వృద్ధులు అని. అంతకుముందు వృద్ధులుగా వారు మీకు శక్తియుక్తులు లేదు అన్నవాళ్ళు పూర్వ యువకులు అని. ఇదంతా కాలగతిలో చూస్తే అనిత్యం అశాశ్వతమైన విషయాలను చూసుకొని గర్వపడవద్దండి. అపకారికి ఉపకారం చేస్తూ జీవించండి. మీ బలాన్ని సద్వినియోగానికి, లోక కళ్యాణానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా జీవించండి అని చెప్పే సుమతి శతకకారుని వాక్యం మనకు స్ఫూర్తిగా ఉండాలి. ఆ విధంగా మన పిల్లలను తీర్చిదిద్దాలి అని ఇంతకుముందు శ్లోకంలో నేర్చుకున్నాము. అలా ప్రతి శ్లోకం మనం అనుసంధానం అంటే ఒకటితో ఒకటి వేరుగా కాకుండా ఏ ఊళ్ళో బతకాలి, ఎలా ఉపకారం చేస్తూ బతకాలి, పిల్లలను ఎలా పెంచాలి, మనము ఆ పెంచిన పిల్లలను మనము కూడా తాత్కాలికమైన విషయాలకు గర్వపడి ఇంకొకరిని దూరం చేసుకోకూడదు. సంఘటితం సమాజం కలిసి మెలసి బతకాలి అన్న విషయాన్ని సుమతి శతకకారుడు ఈ శ్లోకంలో మనకు విశేషంగా అందించాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతటి ఏనుగైనా కూడా గడ్డిపోచలతో బంధింపబడి ఆ గర్వాన్ని ఎలా అణుచుకుంటుందో మనం కూడా సమాజంలో గర్వం లేకుండా అందరినీ కలుపుకుంటూ అందరినీ గౌరవిస్తూ పోతే ఆ సంఘటితత్వంలో మన సమాజానికి విశేషంగా ప్రపంచానికి మేలు చేసే విధంగా జీవించవచ్చు.